హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈ ఒక్క మసాలా పేస్ట్ వేసి వెజ్ పులావ్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఎవరన్నా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుందండి ఈ వెజ్ పులావ్. ఇలా ఒకసారి ట్రై చేయండి. అసలు మసాలా పొడులు ఏమీ లేకుండా ప్లెయిన్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ వెజ్ పులావ్ చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక 4 గ్లాసుల మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ వేసుకోండి, సోనా మసూరి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని నీళ్లు పోసి పెట్టుకొని ఒక గంట పాటు నానపెట్టుకోండి. మీకు టైం లేకపోతే ఒక అరగంట అయినా నానపెట్టుకోండి. ఇప్పుడు వెజ్ పులావ్ కోసం వెజిటేబుల్స్ ఇక్కడ కొన్ని నేను బీన్స్ ముక్కలు, ఒక టమాటో, ఒక 1/2 కప్పు పచ్చి బఠానీ, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్ ముక్కలు, ఉడికించిన 1 కప్పు మిల్ మేకర్ ముక్కలు తీసుకున్నాను. అలాగే ఒక బంగాళదుంపని పైన పొట్టు ఒలిచేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో వేసుకోండి. అలాగే ఈ మసాలా కోసం ఒక చిన్న అల్లం ముక్క, ఒక 6-7 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి ముక్కని తీసుకోండి. వీటిని ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇది కొంచెం వేడయ్యాక ఒక 4 యాలక్కాయలు, ఒక పెద్ద యాలక్కాయ, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం రాతి పువ్వు, కొంచెం జాపత్రి, ఒక స్టార్ అనాస, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక 5-6 మిరియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్పైసెస్ అన్నీ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగే కొంచెం జీడిపప్పు ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా పేస్ట్ని బాగా వేయించుకోండి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది వేసుకోవడం వల్ల. ఇది ఒకసారి వేయించుకొని 1 నిమిషం పాటు ఇప్పుడు వీటిలోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, పొటాటో ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్, పచ్చి బఠానీ వేసి ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా అంతా ఉడికించుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలోకి 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఈ ఉప్పు ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 50% ముక్కలు ఉడికేటట్టు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 8 గ్లాసులు నీళ్లు పోసుకోండి. అలాగే 1 గ్లాసు కూరగాయ ముక్కలు ఉడకడానికి పోసుకోండి. మొత్తం నేను ఇక్కడ 9 గ్లాసుల నీళ్లు వేసుకున్నానండి. నాకు కొంచెం రైస్ మెత్తగా కావాలని నేను ఇంకొక గ్లాస్ పోసుకున్నాను. మొత్తం 10 గ్లాసులు పోసుకున్నాను నేను ఇక్కడ. ఇలా ఉడికించుకోండి నీళ్ళని బాగా తెరలేటట్టు. ఇలా తెరులుతున్నప్పుడు దీనిలోకి ఒక అరచక్క నిమ్మరసాన్ని వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడే మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. నేను 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు నానపెట్టుకున్న రైస్ అంతా వేసుకొని ఈ రైస్ నిదానంగా కలుపుకోండి, ముక్కలవ్వకుండా ఉంటుంది రైస్ అనేది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించేసుకోండి. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారండి, వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా చేస్తారు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా దీన్ని రైతాతో సర్వ్ చేయండి. ఇంకా ఏ గ్రేవీ కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది ఈ వెజ్ పులావ్. మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.